कौंडिन्य त्रयार्षयेत्वरान्वित वशिष्ठगोत्रोद्भवाय श्रीमद्इक्ष्वाकुवंशोद्भवस्य रघुमहाराजवर्मणो नत्रेम् ఆ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు రఘు మహారాజు గారు. ఏం పేరండి ఆయన పేరు? రఘు మహారాజు గారు. ఆ తర్వాత వచ్చేసరికి తర్వాత తరం చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. యజుశాఖాధ్యాయని వాజిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజవర్మణ పౌత్రాయ. ఆయన యొక్క తాతగారి పేరు అజ మహారాజు గారు. ఏం పేరండి? అజ మహారాజు గారు. రాముడు వారి యొక్క తాతగారి పేరు అజ మహారాజు గారు. ముత్తాత గారి పేరు రఘు మహారాజు గారు. ఆ తరువాత చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగే యజుశాఖాధ్యాయని వాజిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య ఓం శ్రీం దశరథ మహారాజవర్మణ పుత్రాయ. అందరికీ తెలిసిందే రాముడు వారి తండ్రి గారి పేరు దశరథ మహారాజు గారు. ఏం పేరండి? దశరథ మహారాజు గారు. అయితే దశరథ మహారాజు గారికి అందరికీ తెలిసినటువంటి భార్యలు ముగ్గురు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. అందులో రాముడు వారు ఎవరి యొక్క పుత్రుడండి? కౌసల్యాదేవి యొక్క పుత్రుడు. ఆ యొక్క లక్ష్మణుడు సుమిత్రాదేవి తనక పుత్రుడు. ఆ యొక్క భరతశత్రుఘ్నులు కూడా కైకేయి పుత్రుడు. అంటే వేరు తల్లి బిడ్డలైనప్పటికీ కూడా రామ లక్ష్మణులు 2 రూపాలు ఒకే ప్రాణం. అవునా కాదండి? 2 రూపాలు ఒకే ప్రాణం. అంటే అన్నదమ్ముల బంధం అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములంటే ఎలా ఉండాలని మనకి త్రేతాయుగంలో చూపించినటువంటి వాడు సీతా యొక్క శ్రీరామచంద్రమూర్తి వారు. ఇప్పటికీ కూడా ఎవరైతే అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారా అంటారు. ఎందుకంటే తెలిసినంటే త్రేతాయుగం నుంచి ఎప్పటి వరకు కూడా ఆ రామలక్ష్మణుని విడిపోకుండా అలాగే ఉన్నారండి. మళ్ళీ వేరు తల్లి బిడ్డలు ఇద్దరు కూడా అంటే అంత ఔన్నత్యంగా ఉన్నారట. అయితే ఇప్పుడు రామచంద్రమూర్తి వారి కోసం చెప్తున్నారు. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. యజుశాఖాధ్యాయని వాజిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే